ఈరోజు దేవుని వాక్యం వింటే సిద్ధంగా ఉన్నారా? మరి ఈరోజు పురుషులకి విషయం మనం మాట్లాడదాం. పురుషులు, భర్తలు చాలా ముఖ్యమైన వారు. కుటుంబంలో ముఖ్యమైన పాత్ర, ఎంతో ముఖ్యమైన స్థానము దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. మరి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరు మీ ఈ ప్రోగ్రాం ముఖ్యంగా మీ భర్తలు చూసేలా చేయండి. ఈరోజు కుటుంబము ఆనందంగా ఉంటాయండి. మీరు పరలోకంకి వెళ్ళాక ఆనందం అనుభవించే అవసరం లేదు, కానీ కుటుంబము దేవుడు ఎందుకు చేశారంటే పరలోకంలో ఉన్న ఆనందాన్ని కుటుంబంలో అనుభవిస్తాం కోసం. కానీ ఆ కుటుంబం అనే వ్యవస్థ పాపం ఎప్పుడు ప్రవేశించిందో అప్పుడు పాడైపోయింది. అందుకే యేసుప్రభు మరలా ఈ లోకానికి వచ్చి ఆయన కల్వరి శిలువలో మన కోసం యాగాన్ని అనుభవించి మన కుటుంబాలని తిరిగి కట్టాలనే ఉద్దేశమే దేవుడు గొప్ప ఆలోచన అనేది మనం గుర్తిస్తున్నాం. వాక్యంలో మనం చూస్తున్నాం అనేక సార్లు. మరి ఈరోజు ఇంకా దంపతులైన వారు, భార్యాభర్తలైన వారు మీరు కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, వినండి. ఈ ఎంతో ముఖ్యమైన మాటలు, ఎంతో ముఖ్యమైన సందేశాలు. ఎందుకంటే దేవుని వాక్యము మన అందరికీ, పురుషులకు కావాల్సిన మాటలు, అలాగే స్త్రీలకు కావాల్సిన మాటలు, తండ్రులకు కావాల్సిన మాటలు, తల్లికి కావాల్సిన మాటలు, యవనస్తులకు కావాల్సిన మాటలు, భర్తలకి భార్యలకు కావాల్సిన మాటలు మన దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. దయచేసి ఈ వాక్యంలో వెళ్ళకముందు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి ఈ కార్యక్రమంలో కృప చూపించి నీ మాటలు ధ్యానిస్తానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు. నన్ను నీ సులుచాట మరుగుపరచు. నీ బిడ్డలతో నీ విలువైన పొక్కిషముల కంటే విలువైన, నీ వజ్రముల కంటే విలువైన, నీ శ్రేష్టమైన ఆయా మాటలు మాకు దయచేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుదామండి. దయచేసి బైబిల్లో ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘంను ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. జనరల్గా ప్రేమించని అనే మాట చాలా లైట్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే మనం సినిమాల్లో ప్రేమలు చూస్తున్నాం, కథలలో మనం ప్రేమలు చూస్తున్నాం, లోకములో మనం ప్రేమ చూస్తున్నాం. కానీ ఈ ప్రేమ అనే పదానికి 4 విధాలమైన ప్రేమలు ఉన్నాయండి. మనం చూసినట్లయితే గ్రీక్ భాషలో ఎరోస్ ఏమండి, ఒక కామ ప్రేమ. రెండవది స్ట్రాజ్, అంటే కుటుంబస్తుల రక్త సంబంధుల మధ్య ఉన్న ప్రేమ, సహోదరులు తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ. ఫిలా అనేది స్నేహితుల మధ్య, లేకపోతే మనకి ఇష్టమైన వారి మధ్య ఉన్న ప్రేమ. 4వ ప్రేమ అగాపే ప్రేమ. ఇది అగాపే ప్రేమ అనేది క్రీస్తు ప్రేమ. ఈ అగాపే ప్రేమ మన బైబిల్లో మనం చూసినట్లయితే ఇది ఏ ప్రేమతో పోల్చలేని ప్రేమ. ప్రేమ అంటే త్యాగం. నేను నా భార్యని నేను ప్రేమిస్తున్నానంటే నేను నా భార్య కోసము నేను త్యాగం చేస్తున్నాను. దేవుడు పురుషుణ్ణి, భర్తని తన భార్యకు శిరస్సుగా చేశాడు. అలాగనే క్రీస్తు పురుషులు శిరసై ఉన్నారు. మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. 1 కొరింథీ 11వ అధ్యాయం మనం దాన్ని ధ్యానించాం. కానీ పురుషులు అనేబడేవారు నీ భార్యను ప్రేమించాలి అన్నప్పుడు ఏమంటే నీ స్వార్థము లేని ప్రేమ, నిన్ను ద్వేషించుకొని కావాలంటే ఎలాగా కుమారుడైన యేసు ప్రభు మన కోసము తన ప్రాణముని, తన శరీరంలో ఉన్న ప్రతి రక్తముని కార్చి మనల్ని శుద్ధి చేశాడో సంఘాన్ని, తన భర్త తన భార్యని అలా ప్రేమించాలి. సెల్ఫ్ డినాయల్ లవ్. చాలాసార్లు అంటుంటారు,
నా భార్య నన్ను పట్టించుకోదండి, నా భార్య నాకు సరిగా భోజనం పెట్టరు, నా భార్య నన్ను ఎలాగున్నాను అడగదు, నన్ను ఎప్పుడు చూస్తున్నా సతాయిస్తూ ఉంటుంది, నన్ను ఎప్పుడు చూస్తున్నా నా డబ్బు కోసమే నాతో ఉంటుంది అని చాలామంది పురుషులు చెప్తుంటారు. చూడండి, పరిస్థితుల ద్వారంగా లేకపోతే నువ్వు అనుకున్నట్లు ఒక వ్యక్తి నీ భార్య ఉంటే వారు నీ పట్ల బాగున్నారని నువ్వు వారిని ప్రేమిస్తాం వల్ల అది క్రీస్తు ప్రేమ అవుతుంది. క్రీస్తు ప్రేమ అనేది ఏమంటే స్వార్థము లేని ప్రేమ అనేది మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, ఇక్కడ చూసినట్లయితే ఈ అగాపే ప్రేమలో మనము తిరిగి దేవునికి ఏమి ఇవ్వలేదండి. యేసుప్రభు మన కోసం తాను రిత్తుని చేసుకొని సంఘముని ఎలాగా తన ప్రాణంను పెట్టాడో అలాగా నీ భార్య కోసము కావాలైతే నీ ప్రాణమైన త్యాగం, నీ ప్రాణమైన నువ్వు ఏమైనా ఒక బహుమానముగా ఇచ్చే స్థితిలో వరకు నువ్వు ప్రేమించాలి. నిజంగా అలాంటి ప్రేమలు ఈరోజు లేవు. చాలామంది పురుషులు వారు భార్య దగ్గర ప్రేమ పొందకపోతే బయట పరాయి స్త్రీ దగ్గర ఒక చక్కని తీయని మాటలు వింటూ వారు మోసగించబడుతున్నాం మనం చూడగలుగుతున్నాం. చూడండి, భార్య భర్తలు అనేది ఎంతో ఒక పవిత్రమైన బంధం. అది నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని ఈరోజు చాలామంది పురుషులు అంటుంటారు. అది కరెక్ట్ కాదే. దేవుని వాక్యం సెలవిస్తుంది భార్య భర్తలు ఏక శరీరం అని. అలాగే మనం వాక్యం చూసినట్లయితే ఇంకొక మనం అదే మాటల్లో మనం చూసినట్లయితే అగాపే ప్రేమ అంటే అది మారని ప్రేమ. చాలాసార్లు పెళ్ళి అయినప్పుడు కొత్తగా ఉన్నప్పుడు వారు పురుషులు ఎంతోమంది వాళ్ళ భార్యను చాలా ప్రేమిస్తుంటారు. వారు ఏమైనా అడిగితే వెంటనే కొనిచ్చేస్తాం, వారిని ప్లీజ్ చేస్తానికి ఒక ప్రేమ కనీసం నటిస్తుంటారు. కానీ అగాపే ప్రేమ అనేది నీ భార్య నీతో ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నీతో సమయం గడిపినప్పటికీ నువ్వు మొదటగా తనని ఎలా ప్రేమించావో, మొదటగా నువ్వు తనని ఎలాగా గౌరవించావో, మొదటగా నువ్వు తనని ఎలాగ నీ భాగస్వామిగా నువ్వు ఎంచి తన కోసం నువ్వు త్యాగం చేశావో, అలాగనే సమయం అయ్యే కొలిది ఆ అగాపే ప్రేమ మెరుగవుతుంది కానీ తరిగిపోదు. ఇక్కడ మనం చూసినట్లయితే అగాపే ప్రేమ ఎలాంటి అయినా ఎక్స్పెక్టేషన్స్ ఉండవండి. చాలాసార్లు ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. భర్తలు చాలాసార్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, నా భార్య సంపాదించాలి, ఒక ఆయన వివాహం చేసుకున్నాడు, ఆమెకు మంచి ఉద్యోగం అని జీతమని. సడన్గా కొన్ని కారణాల వల్ల ఈ లాక్డౌన్ వల్ల ఆ ఉద్యోగం పోయింది. పోయినప్పుడు నాకు నువ్వు వద్దు, వెళ్ళిపో, నిన్ను చూసుకోలేను, నిన్ను మేపలేను, నీ పిల్లలు నేను మేపలేను అని చెప్పి వాళ్ళ అమ్మగారింటికి తరిమేశారు. అంటే నీ భార్య ఏమన్నా ఒక గుడ్డ నీకు సంపాదించి పెడతానికి? చాలామంది పురుషులు వివాహమైనప్పటికీ కూడా ఇంకా వారు భార్య ఇంటికి వెళ్ళి వారి భార్య దగ్గర నుంచి లేకపోతే వాళ్ళు ఇన్లాస్ ఇంట్లో నుంచి ధనం ఎదురు చూస్తుంటారు, కట్నాలు ఎదురు చూస్తుంటారు. చూడండి, ఎంత దరిద్రమైన ఎంత హీనమైన మన దేశంలో ఒక తండ్రి తన కూతుర్ని కష్టపడి చదివించి వివాహం చేసి అన్నిచ్చి పంపించాక కూడా ఇంకా ఈ సరిపోలేదు అని చెప్పి డబ్బుల కోసము ఒక మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. చూసారా? అలాంటి వారిని దేవుడి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. చూడండి, ఈరోజు భార్యల్ని వేధిస్తున్నారు. దేని నిమిత్తము? డబ్బుల కోసం వేధిస్తున్నారు. ఎంత భయంకరమైనది, ఎంత భయంకరం. ఒక పురుషుడివైన నువ్వు, పురుషుడికి ఉండాల్సిన గుణం ఏంటో తెలుసా? సంపాదించే గుణము. పురుషుడికి ఉన్న గుణం ఏంటో తెలుసా? కష్టపడి పనిచేసే గుణము. పురుషుడికి ఉన్న గుణం ఏదో తెలుసా అండి? తను ఎవరి మీద ఆధారపడకుండా ఉండే గుణము. తన భార్య తన బిడ్డల్ని పోషించగలను, నా భార్య సంపాదన మీద నాకు అవసరం లేదు, తన సంపాదన నాకు అవద్దు, తను క్షేమంగా ఉంటే చాలు, నేను సంపాదించాలి, నేను నా కుటుంబాన్ని పోషించాలి అనే ఒక పట్టుదల స్థితి ఉన్నది మగవాడు సూచన చెప్పచ్చు, లేదా పురుషుడు సూచన చెప్పచ్చు. ఈరోజు భార్య సంపాదించుకుంటుంటే ఇంట్లో కూర్చుని తింటూ టీవీలు చూస్తాం, సినిమాలకు వెళ్తాం, పక్కింటి వాళ్ళ అమ్మాయిలతో సెల్ ఫోన్లు అభ్యాసముగా ఎగతాలుగా మాట్లాడుకుంటాం. తనేమో కష్టపడి పొద్దుట వంట వండి మరలా తిరిగి వచ్చి ఇంట్లో పనులు చేస్తుంటే ఎంతమంది భర్తలు ఈరోజు తాగుబోతులు అవుతాం,
తిరుగుబోతులు అవుతాం. ఎంత భయంకరమైన చెడ్డ మాదిరి అలాంటి వారు తన బిడ్డలకి, తన భాగస్వామికండి. దేవుడు భర్తని శిరస్సుగా చేశాడు. ఎ హెడ్, ఒక శిరస్సు అనేవాడు, ఒక నాయకుడు అనేవాడు తన కింద ఉన్న వారికి ఒక మాదిరికరంగా ఉండాలి. భర్త అయిన వాడు చేతులెత్తి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. చాలామంది పురుషులు ప్రార్థన చేయరు ఈరోజు. చాలామంది పురుషులు మందిరానికి వెళ్ళరు. చాలామంది పురుషులు ఏమండి దేవుని సన్నిధిలో నిలబడి వారి పాపంలో ఒప్పుకోరు. ఎంత దుర్మార్గమైన కార్యాలు జీవిస్తున్నారు. నువ్వు నీ కుటుంబానికి కాదు ఒక మాదిరికరంగా ఉండేది, నువ్వు ఒక పాప జీవితము నీ బిడ్డలకి, వారి తరానికి నువ్వు ఒక దుష్టుడిగా నువ్వు ఉన్నావు అనేది జ్ఞాపకం చేసుకో. ఏమండి, ఒక భర్త తాగుబోతు అయితే, ఒక భర్త వ్యభిచారి అయితే, ఒక భర్త చెడు వ్యసనాలు బానిసై ఉంటే ఏమండి తనకు పుట్టిన బిడ్డలు ఏం చేస్తారండి? అలాగనే చేస్తారు. ఈరోజు మేము వాక్యం చెప్తున్నామంటే దానికి కారణం ఏంటనుకుంటున్నారు? మా నాన్నగారు మాకు ఎప్పుడు వాక్యం చెప్పమని చెప్పలేదు, కానీ వాక్యం చెప్పండి లేకపోతే సేవ చెయ్యండి అనలేదు, కానీ ఆయన మాకు జీవించి చూపించాడు. మాకు కష్టపడి పని చేస్తాము, కష్టపడి పని చేయరా అని ఎప్పుడు మాకు చెప్పలేదు. కష్టపడి పని చేస్తాము మాకు చూపించాడు. ఒక బిడ్డలకి, తన భార్యకి ఒక మాదిరికరంగా ఉండాల్సిన వాడు పురుషుడు. ఈరోజు ఎంతమంది పురుషులండి ఏమండి 20 సంవత్సరాలు వచ్చి 30 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాక ఏమండి మీ వాహనం మీరు కొనుక్కోలేరా? ఏమండి మీ పెళ్ళి మీరు చేసుకోలేరా? మీ మంచం మీరు కొనుక్కోలేరా? ఎంత ఇస్తారు కట్నం? మీరు ఏమండి కట్నం కావాలా నీకు? కట్నాలు కానుకలు తీసుకొని ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు చాలామంది పురుషులు. ఏమయ్యా సిగ్గులేదా నీకు? ఎంత విచారంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది సహోదరులు ఫోన్ చేస్తున్నారు, అన్నా మా నాన్న కట్నం ఇవ్వలేకపోయాడు, నన్ను వద్దనేసాడు, ఇప్పుడు 2 పిల్లలు పుట్టారు, నాకు వద్దంటున్నారు. దేశంలో ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఏమండి ఈరోజు ఆ చట్టములు వెంబడించలేకపోతున్నారు. ఇంకా వివాహమైనప్పటికీ కూడా చాలామంది పురుషులు వాళ్ళ తల్లిదండ్రులని దేవుడిగా ఆరాధిస్తారు. నాన్న అమ్మ, నాన్న అమ్మ. చూడండి బైబిల్లో ఉందండి. ఆదికాండం 22వ అధ్యాయము 2వ అధ్యాయంలో మన చివరి వచ్చిన చూస్తున్నాం. తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలి. మా నాన్నగారు ఒక సేవకుడైనప్పటికీ మమ్మల్ని ఎప్పుడూ ఏమండి నేను చెప్పేది నువ్వు వినరా, నేను చెప్పేది నువ్వు చెయ్యి అని మా తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పలేదు. నువ్వు కుటుంబస్తులు అయ్యావు, నువ్వు నీ భార్యతో కలిసి ప్రార్థన చేసుకుని నువ్వు తీర్మానం చేసుకో. ఏమండి మమ్మల్ని అలాగా ఎంకరేజ్ చేసి ఒక ఇండివిజువల్ ఇచ్చారు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఆ కుమారుల్ని, ముఖ్యంగా ఆ కుటుంబంలో కోడలికి కుమారుడికి పొలలు పెడతాం, వారిని ఏమండి వేరు చేయాలని ప్రయత్నిస్తాం. వారిలో ఉన్న ఆ అన్యోన్యమును ఉండనివ్వకుండా, వారికి ఉండాల్సిన ఏకత్వం ఉండనివ్వకుండా ప్రతి దానికి తీర్మానం చేస్తుంటారు. అది చాలా తప్పండి. వారు పెద్దవారు అయ్యారు, వారికి ఒక వ్యక్తిత్వం దేవుడిచ్చాడు, వారు కుటుంబం ఇచ్చారు. లెట్ దెమ్ టేక్ ద డెసిషన్స్. ఒక తండ్రిగా ఒక తల్లిగా నీకు ఏదైనా చెప్తే నువ్వు గౌరవిస్తాం మాత్రమే, కానీ ప్రతి దానికి నువ్వు సలహా ఇస్తానికి భార్య భర్తల మధ్య దేవుడు ఏ ఒక్కడికి అధికారం ఇవ్వలేదండి. చెప్పాలంటే సేవకులు కూడా అధికారం లేదు. భార్య భర్తలు అనేబడేవారు వారి ఏక శరీరము. ఈరోజు చాలామంది పురుషులు వారు తల్లిని ప్రేమిస్తారు కానీ వారు భార్యలను ప్రేమించలేరు. చాలామంది అంటుంటారు, ఏమండి ఒక ఆయన అన్నారు, ఒక తల్లిని నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ భార్యను కూడా నువ్వు అలాగనే ప్రేమిస్తావు. ఈరోజు చాలామంది పురుషులు కుటుంబంలో తల్లి దగ్గర ఉన్న ప్రేమను ఎదురు చూస్తుంటారు. చూడండి, తల్లి కడుపులో నుంచి నువ్వు వచ్చిన్నావు, నీ భార్య కడుపులో నుంచి నువ్వు రాలేదు. నీ భార్య నీ భాగస్వామి, నిన్ను వెంబడించాలి, లేకపోతే నీ గైడెన్స్లోకి, నీ ప్రొటెక్షన్లోకి, నీ నడిపింపులోకి వచ్చింది. అలాంటప్పుడు నీ భార్యని ఎంత జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. పేతురు రాసిన గ్రంథం రాయబడి ఉంది, నీ భార్య బలహీనమైన ఘట్టమైన ఎరిగి జ్ఞానముతో ప్రవర్తించు. జ్ఞానం స్త్రీలకు మాత్రం కాదు, పురుషులకు కూడా కావాలి. కొన్నిసార్లు చాలామంది పురుషులు కొన్ని రహస్యాలు వారి భార్య చెప్తుంటారు, అమ్మ ఎవరికి చెప్పొద్దంటారు. ఏమంటే అది 2 రోజుల్లో ఊరంతా వెళ్ళిపోతుంది. నీకు తెలుసు ఏంటి నీ భార్య బలహీనత ఉందని. బలహీనత ఉన్నప్పుడు ఆ బలహీనతను నువ్వేం చేయాలి? సరైన విధానంగా వాడాలి. చెప్పండి, దేవుడు కాపాడతలేదు, దేవుడు క్షమిస్తలేదు. అలాగా తన భర్త ఎలాగ క్రీస్తుని సంఘాన్ని శుద్ధి చేసి తన కల్మషమైనను మరకైనను లేకుండా శుద్ధి చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారి కాదు, ప్రతిసారి మనల్ని దేవుడు కడుగుతూనే ఉన్నాడు.
దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. దేవుడు మనల్ని బాగు చేస్తూనే ఉన్నాడు. మనము అవిధేయులవుతున్నప్పటికీ, మనం సారీ చెప్పినప్పటికీ, మనం చెయ్యం ప్రభువా అన్నప్పటికీ, మరలా మనం ఎలాగ అదే పాపములు, అదే వ్యసనములు, అదే దుర్మార్గమైన స్థితి మనం ఎలా జీవించినప్పుడు దేవుడు మనల్ని ఎలా క్షమిస్తున్నాడో, అలాగ భర్తవైన నువ్వు నీ భార్యను బలహీనతలను క్షమించాలి. నీ భార్య బలహీనతలు ఎలాగ క్రీస్తు తన రక్తముతో మన బలహీనతలు తుడిచివేశాడో, ఎలాగ ఆ గొర్రెపిల్ల చర్మమును తీసి వారి సిగ్గును కప్పినట్లు, ఎలాగ దేవుడైతే యేసు ప్రభు చేసిన యాగము ద్వారంగా మనుషులు పాపమును తుడిచివేశాడో, భర్తవైన నీవు నీ భార్య దోషములని పాపం నిమిత్తము నువ్వు మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. దేవుడు నిన్ను శిరస్సుగా చేసింది కారణం ఏంటంటే, నువ్వు ఆజ్ఞలిచ్చి కట్టడలిచ్చి ఒక బానిసలాగా ప్రవర్తిస్తాం కాదు, కానీ నువ్వు నీ భార్యను యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. ఏమండి, చూడండి, మనం బైబిల్లో చూస్తున్నాం దేవుడు పురుషుణ్ణి ఎందుకు శిరస్సుగా చేశాడంటే, ఏమండి మనకు చూసినట్లయితే మొదటగా మనము వారిని మస్ట్ టేక్ కేర్ ఫర్ దెమ్, వి షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఏమండి, వారిని మనము వారి జవాబు మనం తీసుకోవాలి. వారికి మనం ఇంగ్లీష్ బైబిల్ ఇంకోటి ఏమిటంటే, వీ మస్ట్ కేర్ ఫర్ దెమ్ అండ్ సర్వ్ దెమ్. చూడండి, యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవుడు ఇచ్చిన భాగస్వామికి నువ్వు లెక్క చెప్పాలి. వారు మంచి అయినా చెడ్డైనా దేవుడు నీకు ఇచ్చిన భార్య నిమిత్తం నువ్వు లెక్క చెప్పాలి దేవుడికి. నిన్ను దేవుడు శిరస్సుగా చేసిన కారణం పెత్తనం చేస్తాను కాదు, కానీ లేకపోతే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను కాదు, కానీ దేవుడు ఇచ్చిన నీ భాగస్వామికి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. ఏమండి, లెక్క చెప్పేవాడుగా ఉండాలి. తన అవసరతలను తీర్చాలి. ఏమండి, తండ్రి కాపాడేవాడు, తండ్రి పోషించేవాడు, తండ్రి సంరక్షించేవాడు. కానీ తండ్రిని విడిచి నీ భార్య నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తండ్రి బాధ్యతలు నువ్వు చేయాలి. తండ్రి అలాగేమంటే, తండ్రి ఎప్పుడు లెక్కలు వేసుకోడు బిడ్డలకి ఎంత ఖర్చు పెడుతున్నాడు. తండ్రి బిడ్డల క్షేమాన్ని కోరుతాడు, బిడ్డల అభివృద్ధి కోసం కోరుతాడు. బిడ్డలు ఏమండి ఒక అన్కండిషనల్ లవ్, ఒక క్రమశిక్షణ అయినప్పటికీ, ఒక డిసిప్లిన్ అయినప్పటికీ వారు మెరుగైన ఉండేవారుగా ఉండాలని ఆశిస్తాడు. తన భర్త తన భార్య పట్ల అలా ప్రవర్తించాలి. కాపాడేవాడుగా, పోషించేవాడుగా, బలపరిచేవాడుగా. నీ భార్య నీతోనే మాట్లాడాలి. తనలో ఉన్న బలహీనతలు తన స్నేహితులతో చెప్పుకుంటుందంటే, లేకపోతే వారి అమ్మగారు వారి ఇంటితో చెప్తుందంటే, నువ్వు తగినంత ప్రేమను నీ భార్యకు నువ్వు ఇస్తలేదు కాబట్టి, నీ భార్యకు తగినంత సమయం నువ్వు ఇస్తలేదు కాబట్టి. ఏమో చాలాసార్లు అంటుంటారు, ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మగారితోనే మాట్లాడుకుంటారు. అమ్మగారి కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తే నీ దగ్గర రాదా? అమ్మగారి కంటే ఎక్కువ ఏమంటే నువ్వు ఆప్యాదించి తనని నువ్వు సంరక్షిస్తే నీతో నేను ఉండదా? ఏమంటే ప్రేమతో క్రీస్తు సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఆజ్ఞలు పెట్టి, కట్టడలు పెట్టి, బెదిరించి కాదు, కానీ క్రీస్తు తన ప్రేమను మన కోసము కల్వరి సిలువలో రక్తమును దారబోశాడు. అలాగ ప్రాణమును పెట్టాడు. అలాగ తన పురుషుడు తన భార్య నిమిత్తము అలాగ ప్రేమను చూపించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు అంటున్నాడు, ఒక సంఘములో ఒక పద్ధతి ఉంది. ఏంటంటే, ఎలాగా క్రీస్తు సంఘాన్ని పవిత్రపరచాలని, సంఘములో ఉన్న దోషములు తొలగించాలని, సంఘములో ఉన్న అపరాధములు తుడిచివేయాలని దేవుడు ఎలాగైతే తన శరీరాన్ని ఇచ్చాడో, భర్తవైన నువ్వు నీ శరీరము ఏమండి నీ భార్య క్షేమాభివృద్ధి కోసము ప్రేమించాలి, ఇవ్వాలి. ఏమండి, ఎలాగ క్రీస్తు సంఘము ప్రేమించాడో భర్త తన భార్యను ప్రేమించాలి. మూడో దీనిగా ఇక్కడ క్రీస్తు సంఘము ఏకరీతిగా ఉన్నారు, భర్త ఏమండి భార్య ఏకరీతిగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు మన సెలవు ఇచ్చినాడు. ఎలాగ మన భవిష్యత్తులో దేవుడు ఏం చెప్పాడు? ఏమంటే సంఘంగా మనం ఎత్తబడతాం, ఆయనతో పాటు యుగములు తరతరములు మనం నివసించబోతున్నాం. అలాగేనే నీ భార్య నీతో పాటు ప్రభు యందు ఆనందించే వ్యక్తిగా ఉండాల్సిన బాధ్యత పురుషుడిది అనేది సెలవిస్తున్నాం. 5వ అధ్యాయం ఎఫెసీ గ్రంథం 28వ వచనం చదవండి దయచేసి.
అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మొదటగా అగాపే ప్రేమను మనం చూస్తున్నాం. అగాపే ప్రేమ, కానీ అదే సమయంలో అగాపే పాపం కూడా ఉందండోయ్. అగాపే ప్రేమ ఉంది, అగాపే పాపం ఉంది. చూడండి, అగాపే పాపం అంటే ఏంటో చూడండి. 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకంను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ. అగాపే పాపం అంటే ఏంటంటే లోక ప్రేమ. లోకం ప్రేమ ఉన్నవాడు తన భార్యను ప్రేమించలేడు. క్రీస్తు ప్రేమ ఉన్నవాడు తన భార్యను ప్రేమించగలడు. ఏమండి, అలాగే మనం చూస్తున్నాం యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి. చూడండి, నేను పురుషుడైన నువ్వు అగాపే ప్రేమ, క్రీస్తు ప్రేమ లేకపోతే అగాపే పాపం ఉందన్నమాట. అగాపే పాపం ఏమి ప్రేమిస్తుంది? చీకటిని ప్రేమిస్తుంది. అగాపే పాపము లోకముని ప్రేమిస్తుంది. ఇక్కడ ఈ లోకముని ప్రేమించేది, చీకటిని ప్రేమించే పురుషులు వారి కుటుంబాలు కట్టుకోలేరు. చూడు, నువ్వు ఒకటి క్రీస్తు ప్రేమ, అగాపే ప్రేమ అని ఉండాలి నీలో, లేకపోతే అగాపే పాపం అని ఉండాలి. అగాపే అంటే ఏమండి? అన్కండిషనల్ లవ్, లేకపోతే అన్కండిషనల్ సిన్. కొన్నిసార్లు మనం అనుకుంటుంటారు, చాలామంది చెప్తుంటారు, నాకు అర్థం కాలేదన్నా ఎందుకు గొడవ పెట్టిందని, నాకు అర్థం కాలేదన్నా సడన్గా వంట వండుతున్నప్పుడు గరిటె పడేసింది, ఇంట్లో రవస్ చేసి వెళ్ళిపోయిందన్నాను, అర్థం కాలేదన్నా, నాకు అర్థం కాలేదన్నాను. అయ్యా అలా కాదయ్యా, 4 రోజుల ముందు ఏం జరిగిందో చెప్పు అని అడిగాను. 4 రోజుల ముందు గొడవ అయిందన్నా, ఆ గొడవ అయినప్పుడు నేను సారీ చెప్పలేదన్నా. చూసా, 4 రోజుల ముందు నువ్వు గొడవ పెట్టుకున్నావు, నువ్వేమనుకున్నావు 4 రోజుల తర్వాత ఆ సమస్య తీరిపోద్దని, కానీ 4 రోజుల్లో అది నిప్పంటుకుంది. చూసారా, అర్థం చేసుకునే వారంగా ఉండాలి. చాలాసార్లు దేవుడు పురుషులకి కూడా గ్రహించుకునే కృప కావాలి అని అడగాలి. దేవుడు ఇస్తాడు ఆ కృప. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని సున్నితంగా చేశారు, వారిని వెరీ సెన్సిటివ్గా చేశారు. చాలాసార్లు కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడి వారిని హానిపరుస్తుంటారు. ఆ మాటలు నువ్వు మర్చిపోతావేమో కానీ వారు గుర్తు చేసుకుంటుంటారు. అందుకే చాలాసార్లు ఏమండి, వారికి హృదయం గాయపడినప్పుడు నువ్వు అర్థం చేసుకుని వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు ఏం చేశాడు? ఎంత గొప్ప దేవుడైనా, ఎంత మహాత్ముడైనా, కానీ ఆ రోజు ఏం చేశాడైనా శిష్యులు పాదములు కడిగాడు, శిష్యులు పాదములు పరిశుద్ధపరిచాడు. ఒకవేళ నీలో దోషం ఉన్నప్పుడు, ఒకవేళ నీలో ఒక మనస్తాపం ఉన్నప్పుడు, లేకపోతే నీ కుటుంబంలో సమాధానం లేనప్పుడు నీ భార్య దగ్గరికి వెళ్ళి నిన్ను క్షమించు, ఇలాగ జరిగింది, నా తప్పైపోయింది, లేకపోతే నిన్ను తగ్గించుకుంటాం వల్ల దాంట్లో నష్టమేముంది? నీ సొంత శరీరమే కదా, నీ భాగస్వామ్యే కదా. చూడండి, ఖచ్చితంగా ఏ మనుషుడు పరిపూర్ణుడు కాదు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరు, పురుషులు తప్పులు చేస్తారు, స్త్రీలు తప్పులు చేస్తారు. ఒకరికి ఒక్కొక్క బలహీనతలు ఉంటాయి. నిన్న నేను ప్రసంగం చేసినప్పుడు చాలామంది సహోదరులు అన్నారు, ఏమంటే భర్తలు కొట్టచ్చా అని. భర్తలు కొట్టకూడదండి, కానీ కొట్టకుండా నేను ఆపలేను. ఏమంటే భర్త కొట్టకూడదని చట్టమే ఉంది, కానీ కొట్టకుండా ఉంటున్నారా చెప్పండి? అబద్ధాలు ఆడకూడదని చట్టం ఉంది, అబద్ధాలు ఆడుతున్నారు. మళ్ళీ మేమేంటి అక్కడ గ్రంథం మీద, కోటి మీద గ్రంథం పెట్టి చెయ్యి పెట్టి చెప్తారు, నేను చెప్పేదని సత్యమని. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతారు. ఏమండి, అబద్ధాలు ఆడకూడదు, కొట్టకూడదు, కానీ మనుషుడు హృదయం పాడైపోయింది కాబట్టి వాడు పాపం చేసేవాడిగానే ఉన్నాడు. సో అలాంటి సమయంలో ఏమండి, తప్పు జరిగినాక, తప్పుని జరిగాక ఆ తప్పుని ఎలాగ మనం సరిచేసుకుందామా అని ఉండకుండా ఆ తప్పుని మనం ఒప్పుకోవాలి. ఏమండి, ఎవరు గొప్ప, ఎవరు కరెక్ట్ కాదు, కానీ ఎవరు ఏమండి మొదటగా వెళ్ళి క్షమాపణ అడుగుతారో వారే గొప్ప అని నేను ఎప్పుడు చెప్తుంటాను. భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా వ్యత్యాసాలు ఉంటాయి, ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి, ఖచ్చితంగా అర్థం కాని పరిస్థితులు ఉంటాయి, కానీ ఆ సమస్యలన్నింటికి వెరుగుడు యేసు అక్కడే. ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలాంటి, దేవుని ఎరగని వారితో వాహనం చేసుకుని ఏమండి ఆస్తులకి, కులములకి, ఏమండి అనేక వాటికి ప్రాధాన్యత ఇచ్చి వారు కుటుంబాల వ్యవస్థ రోడ్డు పాలైపోతున్న కారణం ఏంటి? మీ చేతులారా మీరు చేసుకునే
దానికి మళ్ళీ దేవుని దూషిస్తాం ఏంటి? అవును, లోకస్తులు కొడతారు, లోకస్తులు అపాసిస్తారు, లోకస్తులు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కోర్టులకి వెళ్తారు, ఏమంటే న్యాయం కోసం లోకంలో చూస్తుంటారు. కానీ దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని ఎరిగిన వారు దేవుని దగ్గర మోకరించి దేవుని పాదముల దగ్గర పరిష్కారం ఎదురు చూస్తారు. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘంను గూర్చి చెప్పుచున్నాను, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, భర్త అంటే ఏంటంటే నువ్వు నీ భార్య ఒకటి అనేది ఎప్పుడు నీ మనసులో ఉంచుకోవాలి. భార్యలారా, బైబిల్ ఏం సెలవిస్తుందంటే నీ భర్త శిరస్సు, నువ్వు ఆయనకి లోబడాలి, ఆ లోబడే ద్వారంగా నువ్వు ఏకపరచబడ్డావు అనేది గుర్తు చేసుకో అని పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. చూడండి, ఒక భార్య భర్తలు ఏక మనసుంటే, ఒక భార్య భర్తల మధ్య వారు కలిసి ప్రార్థన చేస్తే ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది. బైబిల్లో ప్రభు అంటాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు, ఆ ఇద్దరు నువ్వు నీ భార్య, ముగ్గురు నీ పిల్లోడు, ముగ్గురు కలిసి మీరు ప్రార్థన చేయండి, మీరిద్దరూ కలిసి ప్రార్థన చేయండి, సూర కార్యాలు చూస్తారు. అది ఎలాంటి పోరాటాలమైనప్పటికీ, ఎలాంటి ఇక్కట్లైనప్పటికీ భార్య భర్తల మధ్య ఏక మనసు ఉన్నప్పుడండి పర్వతముల లాంటి సమస్యలను కూడా తొలగించగలిగిన వారు. ఈరోజు భార్య భర్తలు ఈ వ్యభిచార లోకములో, ఈ పాప లోకములో, ఒక పవిత్రత లేని ఈ దుర్మార్గమైన ఈ లోకములో భార్య భర్తలు ఎడబాటి ఉండకూడదు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుందంటే ప్రార్థన నిమిత్తము తప్ప భార్య కానీ భర్త కానీ ఎడబాటు రాకూడదండి. ఎంత భయంకరం! ఈరోజు వివాహమైనప్పటికీ పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో అక్రమైన సంబంధాలు పెట్టుకుని, ఆ వివాహమైన ఒక తల్లి లేదా ఒక వ్యక్తికి భార్య అని ఇంగితం లేకుండా కుక్క కంటే హీనముగా కామముతో చూసే పురుషులు, ఇద్దరు పసిపిల్లల్ని పెట్టుకొని నీ యవన వయసులో వచ్చిన భార్యను నువ్వు వదిలేసి పరాయి స్త్రీతో వెళ్ళిపోయిన దుర్మార్గులు, నీచులు ఈరోజు అంతమంది చూస్తాం. అందుకే పురుషులైన వారు మొదటగా మీరు రక్షించబడండి, రెండవదిగా మీరు క్రీస్తు మనసు కలిగి ఉండండి, మూడవదిగా దేవుని వాక్యముతో నింపబడి ఉండండి, నాలుగవదిగా మీరు పవిత్రతలో, యథార్థతలో మీరు నడుస్తూ మీ భాగస్వామికి, మీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలకి ఒక సవాలుకరంగా, మాదిరికరంగా ప్రేమ కలిగిన జీవితం జీవించి చూపించండి. ఈ స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, అయా నీ వాక్యంలోనూ సెలవిచ్చినట్లు భార్య బలహీనమైన ఘటమైన ఎరిగి జ్ఞానముతో ప్రవర్తించమంటున్నాం. ఈరోజు మా కుటుంబాలకు సమాధానం లేదయ్యా, మా కుటుంబంలోనైనా పురుషులకి అయ్యా ప్రార్థన జీవితం లేదయ్యా, కన్నీటి ప్రార్థన లేదయ్యా, అయ్యా దైవ భయము లేదయ్యా, తిండిపోతులు వలె, నిద్రపోతులు వలె కామముతో నిండి ఉన్నవారుగా, లోక పాపములు ఆకర్షించబడేవారుగా, లోకాన్ని ప్రేమించేవారుగా ఉన్నారయ్యా. నోవా లాంటి దినముల్లో ఉన్న పాప దినముల్లో నైనా మేము, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు నైనా పవిత్రముగా నీ కోసం జీవిస్తానికి సహాయం చేయ ప్రభావ. ఇది మీతో మరలా రేపు కలుసుకోవడం కృప దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అంత మాత్రం కాదు, ఈ భారమైన ఈ పరిచయలో మీరు కూడా పాలు పొందండి. మరి స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ మీకు కనబడుతున్నాయి. మరి మీ దేవుడిని ప్రేరేపించుకోగలది మీ విరాళముని మీ గుప్పులు ఇప్పి ఈ పరిచయాన్ని ఆదుకోండి. మరి ఈరోజు దేవుడి మీతో మాట్లాడండి, మనం తెలియపరచండి, మీ ప్రార్థన అవసరాలు మనం తెలియపరచండి.